ఈయన షేక్ సనావుద్దీన్ నేను రాను మాతృ సంస్థగా అంటాడంట. ఈయన మాతృ సంస్థ ఏమో రమ్మంటున్నా ఆదేశాలను ధిక్కరిస్తున్న షేక్ సనావుద్దీన్. చంద్రాయణగుట్ట సర్కిల్ 8లో ఈఈగా నిధులు నిర్వర్తిస్తున్న షేక్ సనావుద్దీన్ మాతృ సంస్థకు బదిలీ చేసిన అప్పటి జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఒక రాజకీయ నాయకుడు కొమ్ము కాస్తున్న ప్రస్తుత కమిషనర్. మాతృ సంస్థకు పంపించకుండా గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ. చట్టాలను నీరుగారుస్తున్న బ్యూరోక్రాట్స్. ఇది మరి బ్యూరోక్రాట్సే చట్టాలను ఈ విధంగా నీరుగారుస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటండి చెప్పండి. వీళ్ళకి ఇప్పుడు ఎందుకు ఆయన అక్కడికి వెళ్ళనంటున్నాడు? ఏముంది ఇక్కడ వ్యవహారం? ఈయన కొమ్ము కాస్తున్న రాజకీయ నాయకులు ఎవరు? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంసీ ఇటీవల చోటు చేసుకున్న ఒక పరిణామం అధికార దుర్వినియోగానికి, నిబంధనల ఉల్లంఘనకు నిలువుటద్దం పడుతుంది. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఒక అధికారి అతని మాతృ సంస్థకు పంపించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రస్తుత జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆ ఆదేశాలను పక్కన పెట్టి రాజకీయ సిఫార్సుల మేరకు ఆ అధికారిని కంటిన్యూ చేస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారుల చట్టాలను, నియామకాలను ధిక్కరించిన వైనం. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఒక ఐఏఎస్ అయినా చిన్న స్థాయి వ్యక్తి కూడా కాదు, ఒక ఐఏఎస్ఏ ఎందుకు వాటిని పట్టించుకోవట్లేదు? ఎందుకు ఆయనకి ఇక్కడికి మాతృ సంస్థకి రమ్మన్నా రావట్లేదు? ఇది అప్పటి కమిషనర్ ఇలంబర్తి మాతృ సంస్థకు పంపిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు. అవినీతి అధికారిగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రస్తుత కమిషనర్. మరి ఎందుకు ఆయనది? అసలు దీని గురించి పూర్తిగా మీకు చెప్తా చూడండి. గత జిహెచ్ఎంసీ కమిషనర్ కె ఇలంబర్తి సౌత్ జోన్ సర్కిల్ 8లో విధులు నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ సనావుద్దీన్ అతని మాతృ సంస్థ అయిన తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TGEWIDCకి తిరిగి పంపించాలని ఆదేశించారు. ఆయన్ని ఎవరిని? ఈ షేక్ సనావుద్దీన్ అనే వ్యక్తిని ఆయన యొక్క మాతృ సంస్థ ఏదైతే ఉందో దానికి పంపించాలని చెప్పి అప్పటి కమిషనర్ ఆయన జిహెచ్ఎంసీ కమిషనర్ కె ఇలంబర్తి ఆదేశించారు. అయితే చంద్రాయణగుట్ట సర్కిల్ 8లో పనిచేస్తున్నప్పుడు సనావుద్దీన్పై అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా TGEWIDC మేనేజింగ్ డైరెక్టర్ కూడా తమకు సిబ్బంది కొరత ఉందని, సనావుద్దీన్ సేవలు అవసరమని జిహెచ్ఎంసీకి లేఖ రాశారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని అప్పటి కమిషనర్ చట్టబద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా ఏంటి, అక్కడ ఏదైతే దానికి వెళ్ళాలో ఆయన TGEWIDCకి ఏదైతే వెళ్ళాలో అక్కడ ఆల్రెడీ స్టాఫ్ కొంత తక్కువ ఉన్నారు, సో ఇన్ని మా దానికి పంపించండి అని చెప్పి వాళ్ళు అడిగారంట కూడా. సో ఇవన్నీ లెక్కలోకి తీసుకొని ఇలంబర్తి గారు ఏం చేశారు? బాబు నువ్వు మీ మాతృ సంస్థకి వెళ్ళాయా, నీ పైన ఇక్కడ అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి, అక్కడ ఎలాగో ఎంప్లాయీస్ నీడ్ ఉందంటే నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అని చెప్పి ఒక ఆర్డర్స్ పాస్ చేశారు. అయినా కూడా ప్రస్తుత కమిషనర్ ఆర్వి కర్ణన్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సిఫార్సు లేఖ ఆధారంగా షేక్ సనావుద్దీన్కు డిప్యుటేషన్పై మరో ఏడాది పొడిగింపిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో జారైన ఉత్తర్వులను పూర్తిగా విస్మరించి ఈ నిర్ణయం తీసుకోవటం కమిషనర్ అధికారాన్ని దుర్వినియోగం చేసి స్పష్టమవుతుంది. మరి ఎందుకు అసదుకి ఇంత ఇంట్రెస్ట్ ఈయన పైన? షేక్ సనావుద్దీన్ని ఇప్పుడు కమిషనర్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పినప్పుడు, ఒక లెటర్ ఇచ్చినప్పుడు, దానిపైన ఒక ఇష్యూ చేసినప్పుడు ఎంపీ చెప్పితే ఆపేశారు. మరి అంటే ఆ కమిషనర్ ఆదేశాలు బొట్లో పడేసినట్టేనా, చెత్త బొట్లో పడేసినట్టేనా? మరి అసలు దీనికి ఆ ఎంపీకి ఏంటి సంబంధం? ఎందుకు ఎంపీ దీంట్లో కలగజేసుకోవాలి? అసద్ గారికి ఏం పని, ఏం అవసరం? ఈయన అవినీతి చేస్తున్నాడు షేక్ సనావుద్దీన్ అనే వ్యక్తి, కొంత ఆరోపణలు ఉన్నాయి, పైగా ఆయన మాతృ సంస్థలో ఎంప్లాయీస్ కొరత ఉందంటే నేను అక్కడికి పంపించాలని చెప్పి కమిషనర్ ఆదేశాలు. ఇదంతా కూడా ఒక వ్యవస్థలో జరిగే పని, ఒక శాఖాపరమైన నిర్ణయాలు. దానికి ఒక రాజకీయ నాయకుడికి ఏం సంబంధం అండి? దానికి ఆయన ఎట్లా సిఫార్సు చేస్తారు? ఆయన ఒక ఐఏఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వాటిపై కఠినమైన చర్యలు తీసుకుని అనేక చట్టాలు మరి నియమావళి ఉంది. సో ఎవరైతే ఈయన ఇప్పుడు ఆపారో ఆయనకి ఏమేమి శిక్షలు వర్తిస్తాయా అంటే ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1969 ఈ నిబంధనల ప్రకారం ఒక ఐఏఎస్ అధికారి విధులు నిర్లక్ష్యం వహించిన, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. ప్రస్తుత కేసులో ఆర్వి కర్ణన్ గత కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను విస్మరించి నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకోవటం ఈ రూల్స్ కిందకి వస్తుంది. దీని కింద సస్పెన్షన్, ఇంక్రిమెంట్లు ఆపేయటం, పదోన్నతి నిలిపివేయడం వంటి శిక్షలు విధించవచ్చు. దాని తర్వాత పబ్లిక్ సర్వెంట్స్ యాక్ట్ ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారులను
పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఉపయోగించాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. ఒకవేళ ఏ అధికారి అయినా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోవచ్చు. కమిషనర్ కర్ణన్ నిర్ణయం ప్రజా ప్రయోజనాలను కాకుండా వ్యక్తిగత సిఫార్సులను పరిగణలోకి తీసుకున్నందున ఇది చట్టం ఉల్లంఘనకు వస్తుంది. ఈ సంఘటన కేవలం ఒక అధికారిని కొనసాగించడమే మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాల పట్ల గౌరవం, పారదర్శకపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని కమిషనర్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఇలాంటి ఉల్లంఘనలు మరిన్ని జరుగుతాయనే భయం ప్రజల్లో పెరుగుతుంది. ఈ కేసులో ప్రభుత్వ నిర్ణయం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈయన పైన ఆల్రెడీ ఈయన ఏదైతే చేస్తున్నాడో అక్కడ సర్కిల్ 8లో ఈయన పైన ఆరోపణలు ఉన్నాయి. మరి ఈయన తిప్పి పంపించాలి కదా. తిప్పి పంపించకుండా ఈయన ఎందుకు ఆర్వి కర్ణన్ ఎందుకు ఆపుతున్నారు? వీటన్నిటిపైన కూడా ఇవన్నీ కూడా ఆయనకి వర్తించాల్సిన శిక్షలు. మరి దీని ప్రకారం చేస్తుందా? ఇప్పటికైనా దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా చూడాలి మరి మనం.